మంచిగా కదా. ఇక ఇలా ముచ్చట్లు నేనే చెప్తా, మంచిగా పురుసత్తుగా అర్ధగంట సేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం. చలో పారి మరి ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు. 3 రంగుల జెండా వట్టి సింగమూలే కదిలినాడు అబ్బరో కాంగ్రెస్ సూర్యుడు. అయిందా 3 రంగుల కథ? 3 రంగులు కాదు, 33 రంగులు బయటపడ్డాయి మహానుభావులై. అగరిసే ఇప్పుడు గనక ఈ పాట వాడిర్రే అనుకో, నిజం చెప్తున్నా, జనాలే ఊరవతల దాకా గెలుగుతారు కావచ్చు. నీ సింగం గుణ వాడెత్త అనుకుంటా. అరే నిజమొల్లా, నేనేదో కోపంలోనో కారెడ్డానుకో అంటలేను, నిజంగా నా కళ్ళతోని చూసినాకనే ముచ్చడి చెప్తున్నా. అంతెందుకు, యోగి రైతుల కాడికే వారి రేవంత్ సార్ను ఏ తీర్లు అరుచుకున్నారో, ఎంతగానం పాయరం చూయిస్తురో మీకే సమజ్ అవుతుంది అన్నా. ఇక అందుకోవే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే వస్తున్నాడు అనుకుంటా ఇదే కండవ పట్టుకొని జైత్యాల ఓట్లాడుకున్నావు రేవంత్ అన్న. ఏడునవే, దీంతో చెమట ఊడ్చుకుని అవుతుంది. ఎర్ర జెండాల ఎర్ర టెండ అవుతుంది, రోడ్ల మీద కూర్చొని చెమటలు ఊడ్చుకుంటున్నావు మేము. ఏడున్నావన్నా నువ్వు? రైతుల బీమా ఏది, రైతు బంద్ ఏది, ఇవి ఏది గవర్నమెంట్ మొత్తం ఆగం చేసి పారేసినావు. తెలంగాణ మొత్తం రోడ్ల మీద పడేసినావు అన్న నువ్వు. ఇది ఒక పాటకు తప్ప నువ్వు దేనికి వణికి రాకుండా అయిపోయినావు. నేను మళ్ళీ గద్దె దించుతారు తెలంగాణ రైతులు మొత్తం, నిన్ను బొంద పెట్టేస్తారు. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం బొంద పెడతారు. కొత్త పాలన రావాలి, రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అది సంగతి. ఈ బాధ ఈ అన్న ఒక్కందే కాదు, తెలంగాణ రైతుల మనసులున్న మాట చెప్పిండు. వీళ్ళందరూ రుణాలు మాఫీ గాని రైతులు రోడ్ల మీదకి వచ్చిరు. ఓ దిక్కు రేవంత్ సారేమో రుణాలని మాఫీ చేసినాం అహో, రైతులు సంబరాలు చేసుకుంటారు అహో అని ఒక చెప్పు కత్తుండా. ఏడమైకు కనబడితే ఆడ ముచ్చట మస్తు చెప్తుండు కదా. ఇక అసలు కథనేమో గిట్లున్నది, సగానికి సగం మంది కూడా రుణాలు మాఫీ కాలే, కొత్త అప్పు కూడా ఉడతలేదు. అందుకే రైతులు గిట్ల రోడ్ల మీదకి వచ్చి గోస చెప్పుకుంటురు, నిరసనలు చేస్తురు, రోడ్ల మీద వండుకొని మరి రేవంత్ సార్కు మతలబు పంపుతురు. చూసిరు కదా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తాం, పోయి తెచ్చుకోరని ఒక చెప్పిండా ఓట్లకు ముందు రేవంత్ సారు. ఇప్పుడేమో ఏదో ముత్తంత మందికి మాఫ్ చేసినట్టు చేసి అంతా చేసినాం అనబట్టే. మరి వీళ్ళందరూ ఎవరు? అందుకే రైతులు ప్రభుత్వం మీదికి మరల పడుతురు, ధర్నాలు చేస్తురు, వాళ్లకు బీఆర్ఎస్ లీడర్లు హిమ్మతిస్తురు. రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు, ఏడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు వీడు, మోసగాడని తెలిపింది. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింతమంది వస్తారు గిడ. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి, ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. పాలకుర్తి మండలంలో 4314 మందికి ఇంకా రుణమాఫీ కాలే, 4314 మందికి కాలే. అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు, ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. కాదొల్లా, ఇదెంత మోసం చెప్పిది, గింత పెద్ద దోకానా. రుణాలు మాఫీ అయితే మరి వీళ్ళకెందుకు గింత గోస పెడతారు? నమ్మి నానబోస్తే పచ్చి బుర్రలు అయినట్టు అన్నం పెట్టి రైతుకు సున్నం పెట్టుడేంది? 10 ఏండ్లల్లా మహారాజు లెక్కున్న రైతుల రాత ఈ 10 నెలలల్లా ఎంత తిరమరైందో చూడు. రేవంత్ సారు జర కండ్లు పెద్ద చూసుకొని చూడు సారు. వీళ్ళందరూ రైతులే, వీళ్ళకు రుణాలు మాఫీ కాలే, మాటిచ్చినట్టుగా మాఫీ చేయరు సారు. ఎందుకు సారు రైతులు నేర్పిస్తావు? ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు సారు. 70 సంవత్సరాల కానుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటా వచ్చినా, ఎన్నో పార్టీలను చూసుకొని వస్తానా కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎప్పుడు చూడలే. ఏదో కల్లిబలు అబద్ధాలు మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలా కూర్చుంటే నేను పెద్దనైతామని అనుకున్నావు కానీ
అది నిన్ను మాత్రం ఒక 6 నెలల్లో నీకు గద్దె దింపింది మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఊకోం. నా తోడు చెప్తున్నా, పుక్కట్లయితే పినాయిలు తాగేటోళ్ళు చాలా మంది ఉన్నారోలా. అదేందో గాని మంది సొమ్ము మీద, ఫ్రీగా వచ్చే దాని మీద కొందరికి బాగా పానం కొట్టుకుంటుంది. కడుపు నిండినా కానీ కళ్ళు మాత్రం నిండయి. ఫ్రీగా వచ్చేదాన్ని అస్సలే ఈడ్చబెట్టి బుద్ధి కాదు కొందరికి. అగో అసోంటోళ్ళే మన కాడికి వచ్చిరు. మరి వాళ్ళని చూసి తరించుకుంటా ఎట్లా చెప్పూరి కదా పారి. మరి చలో మధ్యప్రదేశ్. ఆహా, ఇగో ఈ అమ్మలక్కలను చూడుర్రి. సకుటుంబ సపరివార సమేతంగా లోటలు, చెంబులు, బకెట్లు, కొబ్బర్లు పట్టుకొని ఎట్లా తండ్లాడుతురు. అయ్యో కాలువలేమో ఎంకులాడుతురు కదా. కొంపదీసి బంగారమా, వజ్రాలా, లేకుంటే పైసలా అని కన్ఫ్యూజ్ కాకురి. డీజిల్ ఎత్తుకపోతురు. అయితే గా బొంబాయి తువ్వలనొల్ల ఒక మాల్గాడి పట్టాలు తప్పింది. డబ్బాలన్నీ ఇటమిటమైనాయి. అందులో డీజిల్ ఉన్నదట. ఇంకేమున్నది, చుట్టుముట్టు ఊరి జనాలు ఇక యుద్ధానికి బయలుదేరినట్టే బయలుదేరిరు. ఒక్కట్లచ్చే డీజిల్ కోసం ఎంత తన్నాడుతురో చూడు. అమ్మో ఈ అక్క చూడు ఎట్లా పట్టుకున్నదో. ఒక్కొక్కరు 2-3 డబ్బాలు టిన్నులు తెచ్చుకున్నారు. ఆ పచ్చ పాడుగాను నీళ్లు మోసుకపోయినట్టే మోసుకపోతురు కదా. చూసినవానొల్లా ఈడాడని కాదు ఏడికోగిదే కథ. ఓ దిక్కు ఆపతచ్చి గిలగిల కొట్టుకుంటా అంటే ఇంకో దిక్కేమో గిసోటి కళాపోషణలు చూపిస్తారు అన్నట్టు వీళ్ళు డీజిల్ ఎత్తుకపోతురు కదా. ఎవడన్నా కోతోడికి ఇట్లా పుసుక్కన అగ్గిపుల్లకి ఆడబడేసిండు అనుకో, ఇలా పరిస్థితి ఏంది కావచ్చు కదా. బతుకమ్మ పండుగ జోరుదారుగా నడుస్తుంది కదా. దసరా సెలవులు కూడా వచ్చినాయి. ఇక అందరూ ప్రయాణాలు కడుతురు ఊర్లకు. బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లను అయితే ఒక జనాల అసలు. ఇగో నేను మా ఊరికి పోయేదందుకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందామంటే అసలు టికెట్లే లేవోళ్ళ. ఎవలాగం వాళ్ళది, ఎవరు రంది వాళ్ళది. సప్పుజేక ఇక నేనే బస్ స్టాండ్కో రైల్ స్టేషన్కో పోయి ఏది దొరికితే దాంట్లో పోదామనుకుంటున్నా. సరే నా సంగతి పక్కకు పెట్టురు కానీ మీరు మాత్రం జర పైలంగా పోవాలల్లా. ఆగమాగం ఎక్కద్దు, లేకుంటే గిట్లా ఆపత వస్తుంది. ఎట్లనో చూడురి మరి. ఈడ రైల్ స్టేషన్లో రైలు పోతుంది కదా. పోతున్న రైలును పోనీయాలి, దాని తెరువుకే పోవద్దు. బాలకృష్ణ లెక్క సాహసాలు చేయొద్దు అంతేనే కదా. కానీ ఈగో గీ అన్న చూడురి ఏం చేసిండో. అబ్బరి బిడ్డ, నేనైతే పానం పోయిందని అనుకున్నా. కానీ నూకలు బాగున్నాయి. ఈ పోలీస్ సారు అప్పటికప్పుడే జర హుషారైపోయి ఈ మనిషిని బయటకు గుంజిండు. లేకుంటే పట్టల నడుమ పడిపోవు. చెప్పు పోయినట్టున్నది కదా. పోతే ఓని చెప్పు పాడుగాను. ఇంకా షాకుల్లో ఉన్నట్టున్నాడు కదా ఈయనే. ఇదనే కాదు, ఇట్లా దినం గిసొంటి జరుగుతూనే ఉన్నాయి. కదులుతున్న రైలు ఎక్కుడు, పానాల మీదకి తెచ్చుకున్నాడు. ఏంది అసలు కాదల్లా. ఏమన్నా అంటే కోపలు గాని పానం కంటే ఊరికి పోవడే ఎక్కువ నానోల్లా. ఒక బండి పోతే ఇంకో బండ్లు లేకుంటే బస్సులో పోవాలి, లేకుంటే సపోర్ట్ చేయక ఇంటికి వాపస్ రావాలి. గాని గిసొంటి ఏసుడెందుకు, పానాల మీదకి తెచ్చుడెందుకు? ఇప్పుడు నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, అసలే దసరా సెలవులు. మన రైల్ స్టేషన్ లో కూడా మస్తు జనాలు ఆగమాగంగా ఇరుకుటంలోనే ప్రయాణం చేస్తురు. ఊరికి పోయే సంబరం లాగిట్ల పానాల మీదకి తెచ్చుకున్నాడు ఎందుకు? సుత్తులు చెప్తున్నా అనుకోకురి. పానం కంటే ఏది ఎక్కువ కాదు కదా, అందుకే చెప్తున్నా. అయ్యయ్యో,
ఎంత పని అయిపోయే. అసలైతే ఈ ముచ్చట మీకు ముందుగానే చెప్దామనుకున్నా, మర్చిపోయినా. ఏందంటారా, గా డిప్యూటీ స్పీకర్ సారు బాలకృష్ణ లెక్క మారిపోయిండు కాదు. బాలకృష్ణ అంటే ఏమో అనుకునేరు, మన బాలయ్య బాబు అంటే పెద్ద పెద్ద బంగ్లాల మీదకి వెళ్ళి దొరుకుతాడు కదా. గట్లనే అక్కడి డిప్యూటీ స్పీకరు సచివాలయం బంగ్లా మీదకి వెళ్ళి జై బాలయ్య జై మహారాష్ట్ర అనుకుంటా డబేల్ మంది దొరికిండట. మరి గట్లెట్లా దొరికిండు, మరి కాళ్ళ రెక్కలకేమన్నా అయినయా, ఎందుకు దునకవలసి వచ్చింది? ఏది ఓ మళ్ళీ కరుచుకుందాం రారే. అయ్యో గీదేనోళ్ళ మహారాష్ట్ర సచివాలయం అంత వలలున్నాయి కదా, ఆడ గట్లనే ఉంటది. అగో దునకనే దునికిండు అక్కడి డిప్యూటీ నరహరి సారు. అగో పాకుతుండు చూడురి. స్పీకర్ సారే కాదు, కొందరు ఎమ్మెల్యేలు కూడా దునికిరోళ్ళ. ఇంకా నయం ఏం కాలే, అయినా ఎందుకు అవుతుంది పాటు, చుట్టుముట్టంతా వాళ్ళలే ఉండే. సరే గాని మరి వీళ్ళు గంత పని ఎందుకు చేసిర్రు? ఏమన్నా ఒలింపిక్స్లకు పోయి పథకాలు తెచ్చే కార్యక్రమం ఏమైనా పెట్టుకురా అని అనుకునేరు. అయితే ఏదో రిజర్వేషన్ పోరాటం నడుస్తుందో అక్కడ కొందరు ఎమ్మెల్యేలు నిరసన చేస్తురు. ఇక వాళ్ళతోని డిప్యూటీ స్పీకర్ సార్ కూడా కలిసిండు. ఇంకేమున్నది, సచివాలయం బంగ్లా మీదకి వెళ్ళి దూనికనే దూనికిండు. అయితే ఈ వలల సంగతి చెప్తా. మహారాష్ట్రలో గిట్లనే ఎవరికన్నా కోపం వస్తే ఈ సచివాలయం బంగ్లా ఎక్కి దునుకుతారట. ఇట్లా చాలా మంది చేసిర్రు. నౌకర్లు లేకున్నా ఇంటామే కొట్టినా పెనిమిటి పారిపోయినా నిరసన చెప్పేందుకు ఈడ కట్టి దునుకుతారు. అందుకే చుట్టుముట్టంతా వలలు కట్టిరు. ఇక ఇట్లా వలలు కట్టినాక ఈ దునుకుడు కార్యక్రమాలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడైతే డైరెక్ట్ డిప్యూటీ స్పీకర్ సారు ఎమ్మెల్యేలే దునికి గిట్లా నిరసన చేసిరు అన్నట్టు. అంటే సావనన్న సత్తం గాని మా పోరాటం ఆపమని చెప్పుకొచ్చిరట. అంతా బరాబరే గాని మరి ఈడ వలలు గట్టి లేకుంటే వీళ్ళు గిట్లనే దునికేటోళ్ళ. మరి ఏమో పట్టురి, మనకెందుకు కదా. నిజంగా మనిషి పానం అంటేనే గాలిల దీపముల్ల. అసలు ఎప్పుడేమైతుందో, ఎవరి జాతకం ఎట్లా మారుతుందో, ఎవరి బతుకు ఎట్లా తిర్రమర్రైతుందో ఏం చెప్పలేం. అవునా కాదా? అసలు అప్పటిదాకా మంచిగున్న మనిషికి అప్పటికప్పుడే ఏమన్నా కావచ్చు. మళ్ళా అనుకుంటా ఇంట్లోకి వెళ్ళి పోయినోళ్ళు డైరెక్ట్ మళ్ళీ వాపస్ రాకుండా యమలోకానికో స్వర్గలోకానికో పోవచ్చు. ఏందవ్వా ఇవి ధూమ్ధామ్ ముచ్చట్లా, లేకుంటే ఉత్తమ సందేశాలు వేదాంతాలు చెప్పే ముచ్చట్లా అని అనేరు. అట్లా అనకూర్రి. అప్పుడప్పుడు కళ్ళు బైర్లు గమ్మి కరెంటు షాట్ కొట్టే ముచ్చట్లు కూడా చెప్పుకోవాలి. అగో ఇగో పడవనా బోటా, పడవనే అట్లా బుచ్చడ మంది ప్రయాణం చేస్తురు. మన పండుగ బస్సులలో కదా ఎట్లుంటారో గట్ల ఫుల్ ఉన్నారు. అగో పోతుంది. అటెన్కి ఏమైందంటే అయ్యయ్యో ఏందిది, పాపం కండ్ల ముందు ఎట్లా మునిగిపోయిందో చూడు. ఓరి దేవుడో, పాపం జనాలు మునిగిపోయిరు. దగ్గర 80-90 మంది నీళ్ళలో తేలిరట. అంటే చచ్చిపోయిరు అన్నట్టు. అయితే ఇది మన కాడ కాదు, గా కాంగో దేశంలోనట. లెక్కకైతే పడవల గంతమంది ఎక్కనే ఎక్కద్దు. కానీ అగడబడ్డట్టు 280 మంది ఎక్కిరు. ఏమున్నది, బ్యాలెన్స్ తప్పింది, పడవ మునిగింది. ఒర్రంగా పానాలు పోయినాయి. ఎంత ఘోరం కదా అసలు. ఇగో ఇల్లు పానాలతోని బయటపడ్డ అదృష్టవంతులు, కడుమోలు మాత్రం పత్తకలేరు. చూసినవా, బస్ అయినా బండైనా పడవైనా కానీ ఎక్కువ మంది కూర్చుంటే ఒక ఇట్లనే ఆగమవుతుంది.
ఇప్పుడు ఏందంటే ఇక ఏం లేదల్లా, ఇక టైం అయిపోయింది, ముచ్చట్లు కూడా ఓడిచిపోయినాయి, ఇక నేను పోయేస్తా మరి. టాటా బాయ్ బాయ్ నమస్తే.